టు ఆల్, అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటుంటారు. ఎందుకంటే దీన్నే అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు. గత దశాబ్దాల పై నుంచి కూడా ఈ యొక్క ఉమెన్స్ డే అనేది జరుపుకుంటుంటారు. ఎందుకంటే ఒకప్పుడు మహిళలు అనేది ఒక వంటింటి వరకే బానిసలు అని అంటుండేవారు. కానీ ఇవాల్టి సమాజంలో మహిళలు కూడా మేము సైతం ముందు ఉండి ప్రతి ఒక్క రంగంలో మా యొక్క ప్రతిభను చాటుతున్నాం అనే దానికి ఒక నిదర్శనం. అటువంటి నిదర్శనానికి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్క స్కూల్స్ అంటే మనం ఈ మధ్య కాలం చూస్తున్నాం, ప్రతి ఒక్క స్కూల్స్ ఒక టీచర్స్ అయితేనేమో కానీ స్టాఫ్ ఉన్న దాంట్లో కూడా 50% వారిలో కూడా సమానంగా ఉంటూ మహిళలు ఎంతో బాగా రాణిస్తున్నారు. అదే విధంగా మనం చట్టసభల్లో కూడా చూస్తున్నాము. మహిళలు వారి యొక్క పాత్ర ఎంతో గొప్పగా పోషిస్తున్నారు. వారిలో మనం ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 మహిళా రాజకీయవేత్త అనేది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళ ఇండి కూడా గత దశాబ్ద కాలం పాటు ఎక్కువగా పార్లమెంట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి నేత. అటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ లో ఇవాళ భాగంలో మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం టెక్నో స్కూల్స్ కి ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ ఉమెన్స్ డే కార్యక్రమం అనేది ఎంతో గొప్పగా ప్రారంభం కానుంది. మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బద్వేల్ పిల్లోడు. సాదరంగా స్వాగతిస్తూ వాళ్ళని లోపలికి ఆహ్వానం పలుకుతున్నారు పుష్పగుచ్చం ఇచ్చి. అలాగే ఇక్కడ చూడొచ్చు, మనం ప్రతి ఒక్క మహిళకు బొట్టు పెట్టి అదే పనిగా వాళ్ళు ఎంతో ప్రేమతో ఇక్కడికి లోపలికి ఆహ్వానించడం. అలాగే ప్రిన్సిపల్ మ్యామ్ జయశ్రీ మేడం వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ లోపలికి ఆహ్వానించడం అయితే జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమ ప్రోగ్రాం అనేది ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుంది. మనం చూస్తున్నాము స్టేజ్ మీద హ్యాపీ ఉమెన్స్ డే, శ్రీ చైతన్య స్కూల్, హ్యాపీ ఉమెన్స్ డే ఇన్ బద్వేల్. అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటి, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది నేను మీకు వివరిస్తాను. ముందుగా మనం ఇక్కడ ముగ్గులతో హ్యాపీ ఉమెన్స్ డే శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ అని రాయడం మనం చూస్తున్నాము ఇక్కడ. మరి ఇప్పుడు మనం విషయానికి వస్తే 1975 మార్చి 8వ తేదీ నుంచి ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం మనం ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ కి, అలాగే టీచర్స్ కి, అలాగే ఉమెన్స్ కి, ఎవరైతే చీఫ్ గెస్ట్ గా వచ్చారో వారికి, హానరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ మేడం ఇక్కడికి, వైజే పద్మశ్రీ మేడం కూడా ఇక్కడికి వచ్చారు. ఇంకా చాలా మంది ఇక్కడికి రావడం అయితే మనం చూశాము. వీరందరికీ మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా 5 లక్షల వైపు మనం అడుగులు వేయాల్సి ఉంటుంది. అందులో యాక్చువల్లీ మొదటిగా ఏంటంటే లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగులు వేయడం. లింగ వివక్ష అంటే ఈ రోజుల్లో కూడా అబ్బాయి అమ్మాయి అనే ఎటువంటి లింగ వివక్ష అనేది చూపించకుండా సమానత్వంగా పెంచడం. రెండవది మహిళలకు సమానమైన విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అంటే ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు సమానమైన విద్యా ఉద్యోగ అవకాశాలు అంటే చాలా ఇళ్లలో మనం చూస్తున్నాము, నువ్వు అమ్మాయివి, నీకు హైయర్ చదువులు ఎందుకు, నువ్వు 10th చదివావా, ఇంటర్ చదివావా, చాలు, ఇంకా అబ్బాయిని చదివిస్తాము అని. సో ఇటువంటిది మహిళలకు సమానమైన విద్య అంటే ఉద్యోగ అవకాశాల్లో కూడా మహిళలు మీరు ఈ పని చేయలేరు, మేము పురుషులను అపాయింట్మెంట్ చేసుకుంటాం, ఇటువంటిది లేకుండా మనం చూడాలి. అండ్ థర్డ్ వన్, మహిళలకు భద్రత ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం. అంటే నేటి సమాజంలో మహిళలకు భద్రత విషయంలో ఎక్కడా కానీ రాజీ పడకూడదు. అలాగే వారి యొక్క సంరక్షణను అంటే గర్భంతో ఉన్నటువంటి తల్లులు కానీ, పాలిచ్చే తల్లులు కానీ వారి యొక్క ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం. అలాగే మహిళా సాధికారత, స్వతంత్ర నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం. దీంతో పాటు రాజకీయాల్లో కూడా, ఉద్యోగాల్లో కూడా మహిళలకు సమానత్వమైనటువంటి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనం చూస్తున్నాం ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్స్ వారి యొక్క గిఫ్ట్స్. ఇక్కడ ఈ గిఫ్ట్స్ ఏంటంటే చాలా మంది మనము ఇవాళ
పేరెంట్స్ అంటే ఇక్కడికైతే ఏదైతే ఉమెన్స్ వచ్చారో వారికి ఆటల పోటీలు పెట్టి అందులో గెలిచిన వారికి ప్రైజ్ ఇవ్వడం అనేది ఒక గొప్ప కాన్సెప్ట్. గతంలో నేను ఎన్నడూ చూడని విధంగా ఒక గొప్ప కాన్సెప్ట్ ని ప్రిన్సిపాల్ జయశ్రీ మేడం గారు కండక్ట్ చేయడం అనేది ఎంతో గొప్పమైన ఇది. ఇక్కడ ఈ యొక్క గిఫ్ట్స్ ఎవరైతే మదర్స్ ఉమెన్స్ గెలుస్తారో వారి కోసం ఈ యొక్క గిఫ్ట్స్ ఇవ్వడం మనం చూడబోతాం. అలాగే మహిళల హక్కులతో పాటు సమానత్వ సాధికారత సాధించడం కోసం అనేది ఈ అంతర్జాతీయ ఉమెన్స్ డే యొక్క లక్ష్యం. మనం చూస్తున్నాము శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ కడప జిల్లా బద్వేల్ మండలం పూర్వామిల్ల రోడ్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్స్ కు ఇవాళ మనం రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ యొక్క గొప్ప కార్యక్రమం అంటే ఇప్పుడు పిల్లలు వస్తున్నారు, మనం చూస్తున్నాం ఎంతో డిసిప్లిన్. ప్రిన్సిపల్ జయశ్రీ మేడం గారు పిల్లలకి చదువులో కానీ ఎంతో డిసిప్లిన్స్ అనేవి నేర్పించింది. మనం చూస్తున్నాము ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క స్కూల్స్ ప్రిన్సిపల్ మ్యామ్ జయశ్రీ మ్యామ్ అలాగే జ్యోతిని వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ. మీలో ఎవరైనా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మనం చూడొచ్చు, ఇక్కడ హ్యాపీ ఉమెన్స్ డే అనే ఒక ప్లకార్డ్ ఇక్కడ వీళ్ళిద్దరూ డాన్స్ అయిపోతున్నారంట. సో 6th క్లాస్ గర్ల్ స్టూడెంట్స్. మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ ఒక రౌండ్ గ్రూప్ ఫోటో కూడా తీయడం అయితే జరిగింది. అంటే సెల్ఫీ కండక్ట్ ఏరియా ఇది. ఇందులో రాణి రుద్రమ బాయ్ అలాగే క్రికెటర్ ఆనరబుల్ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అలాగే సునీత విలియమ్స్ గారు, బాక్సర్ మేరీ కోమ్, షట్లర్ సానియా మిర్జా ఇలా. ఇక్కడ ఒక బాబు ఒక ప్లకార్డ్ తెచ్చాడు, స్టాప్ కిల్లింగ్ గర్ల్ అండ్ చైల్డ్. ఈ యొక్క ప్లకార్డ్ అనేది మనకు ఎంతో బాగా నచ్చింది. ఎందుకంటే నేటి సమాజంలో స్టాప్ కిల్లింగ్ గర్ల్స్ అండ్ చైల్డ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక గొప్ప కాన్సెప్ట్ ప్రోగ్రామ్ మనం ఒకసారి వివరిస్తాం. దాని గురించి మహిళలని హెరాస్మెంట్ చేయడం అంటే కొట్టడము తిట్టడము ఇటువంటిది. స్టాప్ డొమెస్టిక్ వైలెన్స్. మహిళలను కొట్టడము తిట్టడము అలాగే మహిళల మీద జరుగుతున్న దాడులు అలాగే ఏవైతే ఈ యొక్క మహిళల మీద యాసిడ్ దాడులు జరుగుతాయో ఇటువంటి దాడుల్ని ఖండిస్తూ ఇప్పుడు స్టేజ్ మీద మనం చూస్తున్నాం, ఒక అమ్మాయి వచ్చింది, నీకు చదువు ఎందుకు, బుక్స్ ఇలా ఇచ్చేసి నీకు పెళ్లి చేసిస్తాము. అలాగే సెక్సువల్ హెరాస్మెంట్ మనం చూస్తున్నాము, కాలేజీకి వెళ్ళే మహిళలు కావచ్చు, స్కూల్కి వెళ్ళే మహిళలు కావచ్చు, పోరంబోకులు ఆకతాయిలు నేడు సెక్సువల్ హెరాస్మెంట్ ఇటువంటివి జరగకుండా నేటి సమాజంలో మహిళలకు మనం 100% రెస్పెక్ట్ ఇచ్చే విధంగా నేటి యువతను ప్రోత్సహించే విధంగా ఈ యొక్క స్కూల్స్ యాజమాన్యం గొప్ప ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం చూస్తున్నాము, ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి ఒక మహిళ తన భర్త వస్తారు. వచ్చిన తర్వాత తను ఏమంటాడంటే లోపల పాప ఉంది, అబార్షన్ చేసి అని అంటాడు. అప్పుడు ఆ మహిళ ఏమంటుందంటే తన భర్త కాలు పట్టుకొని లేదు లేదు నేను ఉండించుకుంటానని. సో ఇటువంటిది స్టాప్ కిల్లింగ్ గర్ల్స్ అండ్ చైల్డ్స్. ఇట్ ఈస్ ఏ గుడ్ మెసేజ్ ఫర్ పబ్లిక్. సో ఎవరైతే ఈ సమాజంలో మహిళ చేసే పని మనం చూస్తున్నాము, ఒక మహిళ బిడ్డను కనగలదు, ఒక మహిళ బాగా చదువుకోగలదు, ఒక మహిళ ఉన్నత స్థాయికి రాగలదు, అలాగే ఒక మహిళ డాక్టర్ కావచ్చు, ఒక మహిళ ఇంజనీర్ కావచ్చు. నేటి సమాజంలో అంటే నేటి కాలంలో ఈ మధ్య కాలంలో మహిళలకి ఆర్మీలో కూడా అంటే డిఫెన్స్ లో కూడా వారిని తీసుకోవడం అనేది గొప్ప విశేషకారం. సో మహిళ ఒక గర్భిణి నుంచి బిడ్డను కన దగ్గర నుంచి ఇంట్లో వంట చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో మహిళలు రాణిస్తున్న నేటి తరుణంలో మహిళలు దేంట్లో తక్కువ? అటువంటి గొప్ప కార్యక్రమాలు మనం ఎన్నో చూస్తున్నాం. సో స్టాప్ ద సెక్సువల్ హెరాస్మెంట్ అండ్ స్టాప్ ద ర్యాగింగ్. సో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మనము నేటి యువతకు చదువు చెప్పే విధంగా ఉండాలి. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి ప్రిన్సిపాల్ జయశ్రీ మేడం గారికి ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం. మనం చూస్తున్నాం ఇక్కడ ఎన్నో ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఈ యొక్క శ్రీ చైతన్య స్కూల్స్ లో ఎంతో అద్భుతమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మనము ఎన్నో జరిపించాలని కోరుకుంటూ
ఎన్నో జరిపించాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేలు పిల్లలు. గొప్ప ప్రోగ్రామ్స్, గొప్ప కండక్టింగ్ ఇక్కడ వచ్చినటువంటి ఉమెన్స్ మనం చూస్తున్నాము. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఎవరైతే యొక్క స్టూడెంట్స్ మదర్స్ ఇక్కడ వచ్చారో వారి యొక్క వాల్యుబుల్ టైంని వారు రావడము ఎంతో గొప్ప విశేషం. ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము ప్రిన్సిపాల్ జయశ్రీ మేడం అధ్యక్షతన, అలాగే మహిళలందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడము, ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సో మీరు కూడా సో గివ్ ద రెస్పెక్ట్ ఇన్ చిల్డ్రన్స్, చైల్డ్స్ అండ్ ఉమెన్స్. మనం చూడొచ్చు ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. ఇంకా చాలా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ప్రోగ్రాం మనం చూడొచ్చు. ఒక తల్లి గృహిణి తన కూతుర్ని లేపి తనకు బాక్స్ ఇచ్చి తనని స్కూల్కు పంపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ స్కూల్కు పంపించిన తర్వాత తను కూడా రెడీ అయ్యి తను కూడా స్కూల్కి వెళ్తుంది. అంటే షీఈ్ ఎ టీచర్. తను కూడా ఒక స్కూల్లో టీచర్గా వెళ్తుంది. ఇప్పుడు తను స్కూల్లోకి వచ్చి పిల్లలకు పాఠాలు నేర్పిస్తుంది. అలాగే ఇక్కడ ఒక ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ యొక్క మెసేజ్ ఏంటంటే మనం చూడొచ్చు. ఒక తల్లి పిల్లను రెడీ చేసి పంపించిన తర్వాత తను స్కూల్స్కి వెళ్ళి అద్భుతమైనటువంటి టీచింగ్, అంటే షీఈ్ ఎన్ ఉమెన్, మహిళ, ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. అలాగే ఎవరైతే ఇప్పుడు మనం థర్డ్ ప్లేస్ లో అంటే డాక్టర్, ఒక మహిళా డాక్టర్ వచ్చింది. అలాగే ఒక మహిళ గర్భిణి దగ్గర నుంచి, అంటే ఒక మహిళ మనం చూస్తున్నాము, ఒక మహిళ తల్లి గర్భం నుంచి, ఇప్పుడు గర్భంలో ఉన్నటువంటి ఒక మహిళ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మహిళ ఎన్నో రంగాల్లో రానియచ్చు. బికమ్స్ తను టీచర్ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, అలాగే ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు. అటువంటి మహిళలు దేనిలో తక్కువ, ఎందులో తీసిపోతారు చెప్పండి మనం. సో అందుకోసం ఇటువంటి గొప్ప ప్రోగ్రామ్స్ ని, వీరికి వచ్చిన థాట్, పిల్లల చేత ఇటువంటి గొప్ప ప్రోగ్రామ్ ని చేయించాలనే ఆలోచన. మనం చూడొచ్చు ఒక మహిళ ఆర్మీ ఆఫీసర్, మనం చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క స్క్రీన్ మీద మహిళలు, ఒక మహిళ ఆర్మీ ఆఫీసర్. సో ప్రతి ఒక్క దాంట్లో నేటి సమాజంలో మహిళలు ప్రతి ఒక్క రంగాల్లో ముందుండి ఎన్నో గొప్ప కార్యక్రమాల్లో విజయం సాధిస్తున్నారు. అటువంటి మహిళలకు మనం ఇవాళ ఒక్కరోజే ఉమెన్స్ డే అని మనం వారికి రెస్పెక్ట్ కాదు, ప్రతి నిత్యం. సో రెస్పెక్ట్ ఉమెన్ అండ్ రెస్పెక్ట్ లేడీస్. చూడొచ్చు ఇంకొక మహిళ బాక్సింగ్, అంటే మహిళలు నేటి సమాజంలో బాక్సింగ్ రంగంలో కూడా రాణిస్తున్నారు. ఇప్పుడు మనం దీని యొక్క సమాజం యొక్క గుడ్ మెసేజ్ మనం చెప్తాం చూడండి. ఒక మహిళ టీచర్, ఒక మహిళ డాక్టర్, ఒక మహిళ ప్రెగ్నెంట్ లేడీ, ఒక మహిళ ఇండియన్ ఆర్మీ, ఒక మహిళ బాక్సింగ్. సో దేంట్లో తక్కువ మహిళ చెప్పండి మనం. సో ఇటువంటి గొప్ప కాన్సెప్ట్స్ రెడీ చేసినటువంటి ప్రిన్సిపల్ మ్యామ్ జయశ్రీ మేడం గారు, వారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము ధన్యవాదాలను తెలుపుకుంటూ ఉన్నాము. చూడొచ్చు మహిళ ప్రెగ్నెంట్ ఉమెన్, దెన్ వన్ మోర్ మహిళ షీఈ్ అన్ డాక్టర్, and one more she is an Indian army, and one more she is an boxer, and one more woman is teacher. So concept is very good and I like to concept. మీలో ఎవరైనా కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే ఉమెన్స్ కి యొక్క రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలి. సో ప్లీజ్ రెస్పెక్ట్ లేడీస్ అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్స్. ఒక చిన్న సాంస్కృతిక కార్యక్రమం మనం అడిగాము, తను స్టూడెంట్ కాదంట, ఈజ్ ఏ టీచర్. సో పిల్లల్ని ఎంతో బాగా మోటివేట్ చేస్తూ ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్కి పిల్లలకు బాగా నేర్పించి వారికి ముందుండి ప్రోత్సహించడం అనేది ఎంతో అద్భుతమైనటువంటిది. చూడొచ్చు ఇక్కడ పిల్లలు ఎంతో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. మహిళా దినోత్సవం నాడు పిల్లలతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి ప్రిన్సిపల్ మేడం జయశ్రీ మేడం గారు, తను ఒక ఉమెన్ అండ్ ఒక స్కూల్ యొక్క ప్రిన్సిపల్ హోదాలో ఉండి ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రోగ్రామ్ ను తను కండక్ట్ చేసి అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి, అంటే
చిల్డ్రన్స్ కానీ ఉమెన్స్ కానీ ప్రతి ఒక్కరిని ఒక దాటి మీద తీసుకొచ్చి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని డిసిప్లిన్కి మళ్ళీ 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 చెప్తున్నాను వినండి, డిసిప్లిన్కి మారు పేరైనటువంటి ప్రిన్సిపల్ మ్యామ్ జయశ్రీ మేడం. మనం చూడొచ్చు, ఒక స్కూల్లో మనం ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కడ కానీ అల్లరి అనేది కనిపించడం లేదు, వెరీ సైలెంట్. సో ఐఎమ్ ఆస్కింగ్ ద వన్ 8th class student, shall come here. So she saying that my madam is a very good discipline sir, so I'm not enjoying today. సో చదువును ఎంత డిసిప్లిన్ అంటే నేను నమ్మశక్యం కానటువంటి ప్రిన్సిపల్ జయశ్రీ మేడం గారి యొక్క డిసిప్లిన్. ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు ప్రిన్సిపల్ మ్యామ్ జయశ్రీ మ్యామ్. సో బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఈ మధ్య కాలంలో బద్వేల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం లైవ్ ద్వారా చూపించడం, అంటే ఏదైతే ప్రత్యక్ష ప్రసారం చూపించడం, అలాగే ప్రత్యక్ష ప్రసారం చూడని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము ఈ యొక్క వీడియోని అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం చూస్తున్నాం ఇక్కడ పిల్లల యొక్క మదర్స్ ఎంతో బాగా యొక్క గొప్ప కార్యక్రమాన్ని వారు తిలకించడం అద్భుతమైనటువంటి కార్యక్రమం. సో మరొక్కసారి మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్స్ అగైన్ మై ఛానల్ నేమ్ ఈస్ బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారు చూడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడినటువంటి యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ జాయిన్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్. సో మనము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే మా యొక్క వీడియో చూడాలనుకుంటున్నారో వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో వారికి మెసేజ్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇప్పుడు హానరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ మ్యామ్ వైజే పద్మశ్రీ మ్యామ్ మరి కొద్ది సేపట్లో ఇక్కడ స్టేజ్ మీదకి రానుంది. ఆమె స్పీచ్ మాటల్లో విందాం. ఈ యొక్క ఉమెన్స్ డేకి మన బద్వేల్ జడ్జి మేడం గారికి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ప్రిన్సిపల్ జయశ్రీ మేడం గారు పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా వారికి ఆహ్వానం అయితే పలుకుతున్నారు. ఎందుకంటే నేటి సమాజంలో మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఉండడం అనేది ఎంతో గొప్ప విశేష కార్యక్రమం. ఇవాళ మన మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ కి మన బద్వేల్ సీనియర్ సివిల్ జడ్జ్ మేడం గారు వైజే పద్మశ్రీ మేడం గారు అయితే ఇక్కడికి ఇచ్చేశారు. వారు మహిళలను ఉద్దేశించి మరి కొద్దిసేపట్లో మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు బాగా యాక్టివ్గా కనిపిస్తున్నారు అందరూ. బట్ ఐ టైర్డ్ బికాస్ ఆఫ్ మై వర్క్. దట్స్ వై ఐ కంప్లీటెడ్ మై వర్క్. Then on the request of principal ma'am only I came here. Because he is not only a principal in the school, but he is also my family friend. Like my sister. That's why I come here. ఇంకా మీ యొక్క మేడం వాళ్ళని డిస్కస్ చేస్తుంటారు మీకు ఈ మహిళా దినోత్సవం గురించి. నేను ఎక్కువసేపు మాట్లాడే కోరుకుంటున్నాను. మనం ఎందుకు మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటున్నాం ముఖ్యంగా. ఎందుకంటే ఎందుకు జరుపుకుంటున్నాం ఈ ఉమెన్స్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఫ్రమ్ ద ఇయర్ 1908 నుంచి టీవీ కూడే వరకు మనకి జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ అయ్యి 1975 నుంచి మనకి ముఖ్యంగా ఇయర్లో యునైటెడ్ నేషన్స్ నుంచి అప్పటి నుంచి ఇంటర్నేషనల్ డే చేసుకుంటాం. ఈ డే మనకి ఈజీగా వచ్చింది ఏం కాదు. చాలామంది మహిళలు దీని వెనుక ఉన్నారు, చాలామంది పోరాడారు, దానివల్లే వచ్చాయి.
అయితే మన ఇండియాకి తీసుకుంటే మనకి ముఖ్యమైనది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అంటారు. మీ అందరూ చదువుతూనే ఉంటారు, తెలిసే ఉంటుంది. రాజ్యాంగం మనకి 1950లో వచ్చింది. సో అప్పటి నుంచి మనం ఆర్టికల్ 14 అని ఉందండి, ఇంపార్టెంట్ ప్రొవిజన్. దాని ప్రకారం అందరూ ఆల్ ఈక్వల్ బిఫోర్ లా. లా ముందు ఎవరు ఎక్కువ కాదు, ఎక్కువ తక్కువ కాదు. ఈవెన్ ఏ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ ఎ రిమోట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంత అద్భుతంగా ఉంది మన రాజ్యాంగం. సో ఇక్కడ మనకు ఎవరు తక్కువ జెంట్స్ ఎక్కువ అనేది ఏం లేదు. బికాస్ అవర్ కాన్స్టిట్యూషన్ గివ్ ఏ రైట్, ఈక్వల్ రైట్ టు బోత్ ఉమెన్ అండ్ మెన్. సో మనం ఏంటంటే మనం ఏం సాధించాము, ఏం సాధించవచ్చుకున్నాం అనేది మనం ఒకసారి రిమెంబర్ ఇవ్వాలి. జెండర్ ఈక్వాలిటీ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. అయితే మనం నిజంగానే ఆ ఈక్వాలిటీ సాధించామా లేదా? మనం ప్రీవియస్ని పోల్చుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది, చాలా ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ప్రపంచంలో. ఈవెన్ మా జ్యుడిషియరీలో తీసుకుంటే 60% ఆఫ్ ద ఉమెన్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, whereas 40% of the men only working in the judiciary. సో మనకి అంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనమంతా పిల్లలు బాగా, అంటే ఆడపిల్లల్ని బాగా చదివించుకోవాలి. బాగా చదివించుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ అంటే మీరు అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మనకి. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్ని ముఖ్యంగా తేడా లేకుండా పెంచాలి. అబ్బాయి ఇది చేయాలి, అమ్మాయి ఇది చేయాలని కాదు. మన ట్రెడిషన్స్ కోసం డిఫరెంట్ అండ్ ఈక్వాలిటీ అండి. అది చిన్న లైన్ ఉంటుంది. ట్రెడిషన్స్ కస్టమ్స్ ఉంటాయి, మన ఆచార వ్యవహారాలు అన్ని సపరేట్. బట్ మన ఇంట్లో పిల్లల్ని ఈక్వల్గా పెంచాలి. అబ్బాయికి పని చెప్పకుండా అమ్మాయికి ఒకటే చెప్పడం అవన్నీ చేయదు. ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. అది మనం ఇంట్లో నుంచే స్టార్ట్ అయితే రేపు సొసైటీలో మనకి ఈజీ అవుతుంది. మగ పిల్లలు కూడా ఆ ధరంలోనే పెరుగుతారు. లేకపోతే ఆడపిల్లలు చేయాలి కదా, నేను చేయాలనే తేడా వస్తుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మన గవర్నమెంట్, మన ఇండియాలో చాలా మంచిది. అంటే ముఖ్యంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ చాలా మందికి తెలియదు. మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగితే అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ మీద తీసివేయచ్చు. అలాగే ఉద్యోగం చేసే మహిళలకి వెటర్నరీ బెనిఫిట్ యాక్ట్ అని కూడా ఉంది. దానివల్ల మనకి 180 days లీవ్ కూడా ఇస్తారు, కంపల్సరీ ఇవ్వాలి కూడా. ఇలా చాలా మంది వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇండిపెండెంట్ ఉమెన్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఉంది. అంటే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే కానీ యూ కెన్ రిపోర్ట్ ద మ్యాటర్ టు ద పోలీస్. అలాగే వర్క్ ప్లేస్లో కానీ ఎవరైనా హెరాస్ చేస్తే దానికి సంబంధించి కూడా ఒక యాక్ట్ ఉంది. ది హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ యాక్ట్ అని 2013లో కూడా ఉంది మనకి యాక్ట్ ఉంది. అది చాలా మందికి తెలియదు. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఉందండి. అది ఇంక్లూడింగ్ మేల్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ చిల్డ్రన్. ఇప్పుడు మీరు అందరూ చూస్తూనే ఉంటారు పేపర్స్లో విపరీతమైన నేరాలు అమ్మాయిల మీద జరుగుతున్నాయి. ఎవరో చేయడం లేదు అవన్నీ. ముందు చుట్టుపక్కల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, బంధువులే చేస్తున్నారు. అది మీరంతా రోజు పేపర్స్లో, యూట్యూబ్స్లో చూస్తూ ఉంటారు. సో వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ గర్ల్ చైల్డ్. వీ హ్యావ్ టు అబ్జర్వ్. పిల్లల్ని పెంచే క్రమంలో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అది ముఖ్యంగా గమనించుకోవాలి. మనకి ఎన్నో చట్టాలు వచ్చాయి, వాటిని మనం చాలా మందికి తెలియదు. ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది నేర్చుకోవాలి. చాలా మంది మహిళలు ఇంట్లో ఇప్పటికీ యాజ్ పర్ సర్వే, నేను చెప్పేది కాదు, 100% ఇన్సిడెంట్స్ జరిగితే ఒక 40% బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు. 60% దే కెన్ అడ్జస్ట్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళ ఇబ్బందులు పడుతున్నా కూడా బయటికి చెప్పలేని స్థితిలో ఉన్నారు ముఖ్యమైన రిమోట్ ఏరియాస్లో. సో అలాంటివన్నీ కాకుండా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఉమెన్ క్వశ్చన్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే ప్రతి చిన్నదానికి గొడవ చేసుకొని స్టేషన్కి వెళ్ళమని కాదండి. ఇక్కడ నిజంగా మనకి ఇబ్బంది ఎదురైనప్పుడు మనకి అన్ని మనం అది బయటికి తీసుకొచ్చి
పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడము, అది పెద్దవాళ్ళకి తెలియచేయడం అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఊరికే చట్టాలు చేసి ఊరికే చేయగలండి పార్లమెంట్లో ఉపయోగపడే విధంగా మనం ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్యం అండి. హెల్త్ ఎవరు పట్టించుకో లేడీస్, ఎందుకంటే హౌస్ వైఫ్ అయినా ఎంప్లాయీ అయినా మన వర్క్లో ఉండి పిల్లలకి హస్బెండ్కి చూస్తారు కానీ మనం పట్టించుకోం. నిజమే కదండి, మనం అడ్జస్ట్ అయిపోతున్నాం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఆల్సో. అది జరిగే విషయమే, కాకపోతే యూ హ్యావ్ టు టేక్ హెల్త్. మనం బాగుంటే కదండి మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. సో హెల్త్ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోండి. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో బీ హెల్తీ, స్టే హెల్తీ అండ్ ఏం కావాలనుకున్నారో దాన్ని అచీవ్ చేసుకోండి. అదే మనకు కావాల్సింది. ఉమెన్స్ డే మెయిన్ ఏం కూడా మేడం కూడా మేడం వాళ్ళ బాబు కోసం ఎంత కేర్ తీసుకొని సో వస్తుంటారు. మీరందరూ కూడా అండి, మిమ్మల్ని కాదని చెప్పలేదు, మీరు కూడా అందరూ బాగుంటున్నారు. సో అందరూ అలాగే ఉంటూ మనము మన రైట్స్ ఏంటో, మనం ఏదో రెస్పెక్టబుల్ గా మన కస్టమ్స్ ఏంటో అవి ఫాలో అవుతూ మన సొసైటీలో ది బెస్ట్ గా మన పిల్లల్ని తీర్చిదిద్దాలనేసి ఈ ఉమెన్స్ డే థీమ్ అండి. సో ప్రతి ఒక్కరు మనం ఎలాగో పర్ఫెక్ట్ గా మన లైఫ్ పాత్ మన కరెక్ట్ గా మన పేరెంట్స్ మనకి గైడ్ చేసి ఎలా రన్ చేయాలని మన ఫ్యామిలీని మనం రన్ చేసుకుంటున్నామో అలాగే మన పిల్లలు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కరెక్ట్ వే తీసుకొని వెళ్తామండి. హ్యాపీ ఉమెన్స్ డే అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఇవాళ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ రావడము ఎంతో ఆటపాటల ఉత్సాహ తదనంతరం వారికి ప్రిన్సిపల్ జయశ్రీ మేడం గిఫ్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం గిఫ్ట్స్ లో ఏముందో. అందరూ ఒకసారి ఉమెన్స్ డే చెప్పండి, పక్కకి వెళ్ళి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మనము ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్ చూసాము. ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 8 నాడు ఉమెన్స్ డే కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. కానీ మనము మన యొక్క యూట్యూబ్ ఛానల్ తొలిసారిగా బద్వేల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్స్ కు రావడము, మన ప్రిన్సిపల్ మేడం జయశ్రీ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇవాళ మనం చూసాము. చివరిగా మనం ఈ యొక్క ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మేడం గారి ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. కానీ మేడం గారి బిజీ వల్ల కుదరక ఆ ఇంటర్వ్యూ కూడా నేనే చెప్పేశాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అలాగే ఒకసారి శ్రీ చైతన్య స్టాఫ్ అందరు ఇక్కడ టీచర్స్, ప్రిన్సిపల్ మేడం గారు బాగా స్ట్రిక్ట్ అంటే చదువులో, అలాగే చదువులో స్ట్రిక్ట్ ఉన్నా కూడా మిగతా కార్యక్రమాలు కూడా కండక్ట్ చేయడంలో కూడా ఎంతో గొప్ప విశేషం. అంటే ఈ మధ్య కాలంలో మనం పిల్లలకి ఎంతో బిజీ లైఫ్ లో ఇంట్లో మనం పిల్లలకి ఏం చెప్పలేము, కానీ స్కూల్లోనే ఇంత స్ట్రిక్ట్ గా చదువు బాగా నేర్పిస్తున్నటువంటి మేడం కి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆమెకు మా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్ లో మోస్ట్లీ ఇంపార్టెంట్. మనం పిల్లలకు ఏమి ఇచ్చామనేది కాదు, ఎంత చదువు నేర్పాము అనేది ముఖ్యము. అటువంటి గొప్ప చదువునిస్తున్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మనం చూస్తున్నాము. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ చదువులో కానీ క్రమశిక్షణలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మేడం అనేది దేంట్లో రాజీ పడే ప్రసక్తి లేని విధంగా మనం చాలా మంది పేరెంట్స్ తో కూడా మాట్లాడాము. అందులో కూడా ఒక 8th 9th క్లాస్ స్టూడెంట్స్ తో కూడా మనం మాట్లాడాము. వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేయడంలో మేడం అనేది ఎంతో గొప్ప విషయం అది. సో మేడం కి మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మరొక్కసారి మా యొక్క శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ శ్రీ చైతన్య స్కూల్ అండ్ థ్యాంక్ యూ టు స్టాఫ్. My mom is beautiful. Happy Women's Day. My mom and dad. I like my mom. I like my dad. Thank you. My mom is best. My mom is very beautiful. My mom is cook delicious. I like my mom. My name Which class are you studying? second. What is your sweet name?
Surya. ఓకే. My mom is very beautiful. I love my mom very much. ఇక్కడ My mom. ఇక్కడ ఉన్నటువంటి బాబుకు హిందీ కూడా వచ్చు. సో तुम हिंदी में बोलता है क्या? हाँ. तुम्हारा नाम क्या? मेरा नाम है रियान. कितना क्लास पढ़ रही? मैं 3 में क्लास. हिंदी में कुछ भी बोल सकता तुम? क्या तो सब्जेक्ट? My mom name is Raja. She is very beautiful. She is very kind and doing hard work. Save women, save girls, save children, and happy Women's Day. Thank you. పిల్లలు ఎంతో యాక్టివేషన్ చదువులో కూడా చూడు వాళ్ళు వారి యొక్క అక్షరాలతో ఆ పేపర్ రాయడము ఆ కొటేషన్ అనేది ఎంతో బాగా నచ్చింది. కొంతమంది పిల్లలతో మనం మాట్లాడడం జరిగింది. హ్యాపీ ఉమెన్స్ డే సందర్భంగా ఇవాళ కొంతమంది పిల్లలైతే ఐ లవ్ మై మామ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ కొటేషన్, అది ఎంతో బాగా ఉంది. సో మనం చూస్తున్నాము శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం. వారి యొక్క మమ్మీస్ ప్రైజెస్ పిల్లలు కూడా పట్టుకొని వచ్చారు. ఓకే, బాయ్ చెప్పండి అందరూ.